నేను మాట్లాడుతున్నది మన మన ఏరియా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక చెప్పారు 1054 కోట్లు ఇప్పుడు మన గిరిజన ప్రాంతానికి ఖర్చు పెట్టింది. అలాగే సంక్షేమ పథకాలు, అలాగే మహిళల కోసం ఎక్కువ మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మహిళల కోసం చాలా మంచిగా ఆలోచన చేస్తున్నారమ్మా. మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందమ్మా. ఎందుకంటే మన ప్రభుత్వం ఒక పక్క యువతకి అన్ని విధాలుగా ఉద్యోగం విషయంలో యువతకి ఉద్యోగం ఇస్తూనే పరిశ్రమలు లోకేష్ బాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమించి పరిశ్రమలు తెస్తున్నారు. ఆ పరిశ్రమల్లో మన యువతకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రాబోయే రోజులు యువత మా కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అలాగే మహిళలు కూడాను, మహిళలకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వంకే మద్దతు ఇవ్వాలని మహిళలు కోరుకుంటున్నారు. అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకి ఇస్తున్నారు లేదా? కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క రైతు కూటమి ప్రభుత్వం మనకు 20,000 ఇస్తుంది అని రైతులు కూడా మన ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అందరు కలిసి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించబోతున్నారు. మళ్ళీ 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలో వస్తుంది. కాబట్టి అన్ని మనకు మంచి జరుగుతాయి.